ఓం గణేశాయ నమః. శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సంప్రదాయ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఆ సంకేతాలను సాధారణ సంఘటనలుగా భావించి వదిలేస్తారు. అదే కారణంగా జీవితంలో వచ్చిన మంచి అవకాశాలను కూడా గుర్తించలేకపోతారు. మరి ఆ సంకేతాలు మీ జీవితంలో ఇప్పటికే కనిపిస్తున్నాయా? నిజంగా లక్ష్మీదేవి కటాక్షం మీపై పడబోతుందా అనేది తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో చెప్పే 5వ సంకేతం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. మొదటి సంకేతం చూస్తే చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం, ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పని అనుకోకుండా పూర్తయ్యే పరిస్థితి రావచ్చు. రెండవ సంకేతం చూస్తే కారణం లేకుండా మనసులో ఒక కొత్త ధైర్యం కలగడం, ఇక మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం పెరగడం. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొందరు వీటిని శుభ మార్పులకు సూచనలుగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అవకాశం నిజమైనది కాదు. మరి నిజమైన అవకాశాన్ని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి రావడం, ఆ వ్యక్తి ఒక చిన్న సలహా ఇవ్వచ్చు, ఒక ఉద్యోగ అవకాశం చెప్పవచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక పరిచయానికి కారణం కావచ్చు. ఇంట్లో లేదా మనసులో సానుకూల వాతావరణం పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడం, ప్రశాంతత పెరగడం, లేదా శుభవార్తలు వరుసగా రావడం. సంప్రదాయ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కొందరు ఇవి లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలుగా భావిస్తారు. కానీ ఇంకా ఒక చివరి సంకేతం ఉంది. దానిని చాలామంది అసలు గుర్తించలేరు. అనుకోకుండా వరుసగా చిన్న చిన్న శుభ సంఘటనలు జరగడం, ఒక మంచి ఫోన్ కాల్ రావడం, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త అవకాశం దొరకడం, లేదా ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన పని పూర్తవడం. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొందరు ఇలాంటి సంఘటనలను లక్ష్మీదేవి కటాక్షానికి సూచనలుగా భావిస్తారు. అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఆనందంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవకాశం వచ్చినంత మాత్రాన విజయం ఖాయం కాదు. సరైన నిర్ణయమే విజయాన్ని తీసుకువస్తుంది. వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కేవలం ధనం మాత్రమే కాదు, మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, కుటుంబం, సంతోషకరమైన వాతావరణం, సరైన అవకాశాలు కూడా అందుకుంటారు. అందుకే మీ కృషిని కొనసాగించండి. వచ్చిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఈ శుభ సంకేతాల్లో మీ జీవితంలో ఇప్పటికే ఏదైనా కనిపించిందా అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వృషభ రాశి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.